హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరి కార్తీక పౌర్ణమి పర్వదినం అందరికీ కూడా చాలా విశేషమైన రోజు. మరి ప్రతి ఒక్క ఇంట్లోనూ మనం ఈ రోజుని ఒక గొప్పగా ఒక పండగ వేడుకని మనమంతా చేసుకొని ఉదయం నుంచి మరి సాయంత్రం దీపాలు వెలిగించుకునే వారికి కూడా ప్రతి ఇంట్లోనూ ఉపవాసం ఉండి ఎన్ని రోజులు చేసినా చెయ్యలేకపోయినా ఈ కార్తీక పౌర్ణమి రోజు చాలా నియమ నిష్టలతో ప్రతి ఒక్కరూ చేస్తారు. ఎందుకంటే ఈ రోజుకున్నంత విశిష్టత చాలా గొప్పది. మరి మనం 365 రోజులు మంచి చేసినా చెడు చేసినా నిత్య దీపారాధన చేయలేని వాళ్ళు ఎవరైనా సరే ఈ పౌర్ణమి రోజు ఇలా 365 ఒత్తులు కానుంచి 1,00,000 ఒత్తులు, కోటి ఒత్తులు, ఇలా ఎంతమందికి రకరకాలుగా ఎవరికి తోచిన విధంగా వారైతే చేసుకుంటారు. అయితే విషయంలోకి అయితే మళ్ళీ వెళ్ళిపోదాము. మన ఆశ్రమంలో మరి వీళ్ళే నా ప్రపంచం, వీళ్ళకి నేనే అన్నీ, అమ్మ నాన్న గురువు దైవం అన్నీ నేనే. ఎక్కడున్నా అవ్వలతో అలాగే నా చిన్నారి బాలబాలికలతో ఈరోజు అమ్మవారికి తులసమ్మ దగ్గర మరి 1,00,000 ఒత్తులు దీపారాధన చేసి మరి మనకున్న కర్మలన్నీ కూడా తొలగిపోవాలని కాదు, కొంచెమైనా ఉపశమనం కలిగించాలని ఆ ఈశ్వరుణ్ణి మరి అలాగే ఆ నారాయణుని వేడుకున్నాం. అలాగే మరి నారాయణునికి లక్ష్మి, శివయ్యకి పార్వతి ఎంతో ప్రీతికరం. మరి వారు అమ్మ వాళ్ళు తలుసుకుంటేనే అయ్యవార్లు మనల్ని కరుణిస్తారు. మరి అమ్మల్ని ముందు స్మరించుకుంటూ తండ్రులతో చెప్పుకునే బాధలే నిజంగా అవి తీరినా తీరకపోయినా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఈ కార్తీక పౌర్ణమి నేనైతే పిల్లలందరితో ఈ రకంగా చేశాను. మరి మీ అందరు ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ చేయండి. దీపం జ్యోతి పరబ్రహ్మ అన్నీ